Welcome everyone to Drian e-learning, and also welcome to your journey for preparation of APPSC. మీ APPSC జర్నీ సక్సెస్ఫుల్ గా జరగాలని కోరుకుంటున్నాను. అండ్ we provide you the full support, quality education, quality content, best questions. మీ ఎగ్జామ్ క్రాక్ చేయడానికి కావాల్సిన ప్రతి ఒక్కటి మేము ప్రొవైడ్ చేస్తాము. యూ డోంట్ వరీ, వీఆర్ విత్ యూ. సో ఇవాళ మనము ఈ అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఎగ్జామ్ కి సంబంధించి మనం స్టార్ట్ చేసే టాపిక్ ఏంటంటే, మీకు సిలబస్ లో టాపిక్ నెంబర్ 7 ఉంటుంది, పొల్యూషన్, ఎఫెక్ట్స్, కాజెస్ అండ్ కంట్రోల్. అంటే బేసిక్ గా పొల్యూషన్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ పొల్యూషన్, క్లాసిఫికేషన్ ఆఫ్ పొల్యూషన్, ఆ పొల్యూషన్ దేని వలన కాజ్ అవుతుంది, దాని ఎఫెక్ట్స్ ఏంటి, హౌ వీ కెన్ కంట్రోల్ ద పొల్యూషన్. అంటే మీకు ఒకసారి సిలబస్ చూసినట్లయితే చూడండి, ఇక్కడ ఎయిర్, వాటర్, సాయిల్ అండ్ నాయిస్ పొల్యూషన్ అండ్ కంట్రోల్ టెక్నాలజీ. సో దిస్ ఈజ్ ఓన్లీ సిలబస్. ఐ హోప్ ఎవ్రీవన్ నో ద సిలబస్. సిలబస్ లో నెంబర్ 7th నెంబర్ లో ఉంటుంది మీకు ఇది టాపిక్, ఎయిర్, వాటర్, సాయిల్ అండ్ నాయిస్ పొల్యూషన్ అండ్ కంట్రోల్ టెక్నాలజీ. 7th టాపిక్ అది మీకు. సో ఇప్పుడు మనం ఈ టాపిక్ మాట్లాడుతున్నాం, క్లాసిఫికేషన్ ఆఫ్ పొల్యూషన్, కాజెస్, ఎఫెక్ట్స్ అండ్ కంట్రోల్ టెక్నాలజీ. దాని తర్వాత విల్ మూవ్ ఆన్ టు వాటర్ పొల్యూషన్. సో ఎవరైతే ఎగ్జామ్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి బేసిక్ గా ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇక్కడ మీకు 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 కంప్లీట్ గా జనరల్ స్టడీస్, పేపర్ 2 మన ఈ టెక్నికల్ పేపర్ 2. ఇందులో మొత్తం 10 సబ్జెక్ట్స్ ఉంటాయి మనకి. ఆ 10 సబ్జెక్ట్స్ లో మనం 7th సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తున్నాము. ఎందుకు దీన్నే స్టార్ట్ చేస్తున్నామంటే, దీని నుంచి మొత్తం 17 క్వశ్చన్, హైయెస్ట్ వెయిటేజ్ దీని నుంచి ఉంది మనకి. 17 క్వశ్చన్స్ వచ్చిన ఈ ప్రీవియస్ పేపర్ లో మనం చూసినట్లయితే, సో ఈ చాప్టర్ నుంచి మనకి ప్రీవియస్ పేపర్ లో 2025 క్వశ్చన్ పేపర్ లో చూసినట్లయితే 17 క్వశ్చన్స్ వచ్చినాయి ఈ చాప్టర్ నుంచి. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నమాట దీని నుంచి. సో ఇంత హై వెయిటేజ్ సబ్జెక్ట్ కాబట్టి మనం దీన్నే స్టార్ట్ చేస్తున్నాము. అండ్ ఇట్ ఈస్ స్మాల్ బేసిక్ టాపిక్స్, ఇవన్నీ కూడా చిన్న చిన్న టాపిక్స్. ఇవన్నీ కూడా మీరు ఈజీగా అర్థం చేసుకుంటారు. మీ 8th స్టాండర్డ్ నుంచి 10th స్టాండర్డ్ క్వశ్చన్స్, బేసిక్ సైన్స్. అండ్ మనం ఇక్కడ డీటెయిల్డ్ గా మాట్లాడతాము, ఇన్ డెప్త్ మనం మాట్లాడతాము ప్రతి టాపిక్ గురించి. అండ్ క్లాస్ అయిపోయిన తర్వాత నేను ఏదైతే రాస్తానో ఆ PDF మీకు అప్లోడ్ అవ్వటం కూడా జరుగుతుంది. యూ డోంట్ వరీ రిగార్డింగ్ ఇట్. సో మనం ఫస్ట్ మాట్లాడాల్సింది ఏంటంటే పొల్యూషన్. సో మనం ప్రతిరోజు వింటున్న వర్డే పొల్యూషన్ అనేది, ప్రతిరోజు మనం వింటున్న వర్డే. కానీ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే దీని యొక్క డెఫినేషన్. ఎందుకంటే ఎగ్జామ్ లో మనకు ఒక స్టేట్మెంట్ ఇచ్చి దిస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అని అడుగుతారు. మీకు మాక్సిమం క్వశ్చన్స్ అన్ని కూడా 1-లైనర్ క్వశ్చన్స్, స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్, స్ట్రైట్ అవే డైరెక్ట్ కాన్సెప్ట్ క్వశ్చన్స్. సో కాబట్టి మీకు ఎక్కువ థియరీ ఉంటుంది దీంట్లో. సో ఈ థియరీలో స్టేట్మెంట్స్ నేర్చుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు పొల్యూషన్ అంటే ఏంటంటే, నార్మల్ గా నేచర్ ఏదైతే ఉందో, నేచర్ లో మనకి వీ హ్యావ్ 3 జోన్స్. ఈ 3 జోన్స్ ఏంటి అంటే అట్మాస్ఫియర్, హైడ్రోస్ఫియర్, లిథోస్ఫియర్. ఈ మూడింటిని మనము ఏబయాటిక్ జోన్ ఆర్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్ అని చెప్తున్నాము. ఇవన్నీ కూడా నేచర్ లో ఉన్న లివింగ్ ఆర్గానిజమ్స్ అయినా, ప్లాంట్స్ కి, యానిమల్స్ కి, హ్యూమన్స్ కి కావలసిన రిసోర్సెస్ ని ప్రొవైడ్ చేయడానికి ఉపయోగపడుతున్నాయి. సో అంటే ఎన్విరాన్మెంట్ లో ఉన్న జోన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఎన్విరాన్మెంట్ లో ఉన్న జోన్స్ ని మనము 2 జోన్స్ గా క్లాసిఫై చేస్తున్నాము. We are classifying the zones in environment as 2 zones. Okay. So దీన్నే ఏబయాటిక్ జోన్స్ అని చెప్తున్నాము. ఏబయాటిక్ జోన్స్. ఇంకొకటి బయాటిక్ జోన్స్. ఈ ఏబయాటిక్ జోన్స్ ఏం చేస్తున్నాయి? ఏబయాటిక్ జోన్స్ అనేవి అట్మాస్ఫియర్ ఏమిస్తుంది మనకి? అట్మాస్ఫియర్ ఎయిర్ ఇస్తుంది అట్మాస్ఫియర్.
hydrosphere give us water. Lithosphere సాయిల్ ఇస్తుంది, సాయిల్ మనకి. సో సాయిల్ నుంచి మనం we can cultivate the plants, అగ్రికల్చరల్ ప్రాసెస్ జరుగుతుంది, మనకు ఫుడ్ వస్తుంది. వేటి కోసం? అట్మాస్ఫియర్, హైడ్రోస్ఫియర్, లిథోస్ఫియర్. వేటి కోసం అంటే బయోటిక్ జోన్ లోని లివింగ్ ఆర్గానిజమ్స్ కోసం, బయోటిక్ జోన్ లోని లివింగ్ ఆర్గానిజమ్స్ యొక్క లైఫ్ కోసం. సో ఈ లివింగ్ ఆర్గానిజమ్స్ అయినా ప్లాంట్, యానిమల్ అండ్ హ్యూమన్, లివింగ్ ఆర్గానిజమ్స్ అయిన ప్లాంట్స్, యానిమల్స్, హ్యూమన్స్, వీటి లైఫ్ ఎగ్జిస్ట్ అవ్వటం కోసం అట్మాస్ఫియర్ లోని ఎయిర్, లిథోస్ఫియర్ లోని సాయిల్, హైడ్రోస్ఫియర్ లోని వాటర్, ఇవి చాలా ఇంపార్టెంట్. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? హ్యూమన్ యాక్టివిటీస్ వలన మనం అన్నెసెసరీ డంపింగ్ చేస్తున్నాము, ఇంప్యూరిటీస్ ని రిలీజ్ చేస్తున్నాము. ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ వలన మనము వెహిక్యులర్ పొల్యూషన్ వలన, సో బైక్, కార్, బస్, వీటి నుంచి వచ్చే గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో సైలెన్సర్ నుంచి రిలీజ్ అయ్యే కంటామినెంట్స్ అంటాం వీటిని, కంటామినెంట్స్, ఇంప్యూరిటీస్, వాటి వలన ఎయిర్ కంటామినేట్ అవుతుంది. ఇండస్ట్రీస్ నుంచి రిలీజ్ చేసే వేస్ట్ వాటర్ వలన వాటర్ రిసోర్సెస్ అయిన రివర్, లేక్, పాండ్స్, కెనాల్స్ అన్ని కూడా పొల్యూట్ అవుతున్నాయి. మనము ఎవ్రీడే డస్ట్బిన్ లో కలెక్ట్ చేసే సాలిడ్ వేస్ట్ ఏదైతే ఉందో, మన డస్ట్బిన్ ని త్రో చేస్తున్నాం ఎర్త్ మీదకి, సాయిల్ మీదకి. దాని వలన నేచర్ లోని సాయిల్ కంటామినేట్ అవుతుంది. అంటే అవి న్యాచురల్ గా ఉండాల్సిన దాన్ని హ్యూమన్ యాక్టివిటీ, మన యాక్టివిటీ వలన మనము మాడిఫై చేసి అన్డిజైరబుల్ చేంజెస్ కాజ్ చేస్తున్నాము, అవసరం లేని చేంజెస్ ని కాజ్ చేస్తున్నాము. ఇస్ ఇట్ క్లియర్? ఇంకొకసారి రిపీట్ చేస్తున్నా వినండి. నేచర్ లో ఉన్న ఏ బయోటిక్ జోన్స్, బయోటిక్ జోన్ లోని లివింగ్ ఆర్గానిజమ్స్ కి అవసరమైన ఎయిర్, వాటర్ అండ్ సాయిల్, హ్యూమన్ లైఫ్, ప్లాంట్ లైఫ్, యానిమల్ లైఫ్ ఎగ్జిస్ట్ అవ్వటానికి అవసరమైన ఎయిర్, వాటర్ అండ్ సాయిల్ ని ప్రొవైడ్ చేస్తున్నాయి. అవి నేచర్ ప్రొవైడ్ చేసినట్టు ప్యూరెస్ట్ ఫామ్ లో స్వచ్ఛంగా అలాగే ఉన్నట్లయితే అసలు మనం పొల్యూషన్ అనే టాపిక్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ మన యాక్టివిటీస్, మనం చేసే పనుల వలన, హ్యూమన్ చేసే యాక్టివిటీస్ వలన మనం చాలా ఇండస్ట్రీస్ కన్స్ట్రక్ట్ చేసి ఇండస్ట్రియల్ రివల్యూషన్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేస్తున్నాము. మన దేనికోసం? మన కంఫర్ట్ జోన్ కోసం. సో ఆ ఇండస్ట్రియల్ రివల్యూషన్ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వలన ఇండస్ట్రీస్ నుంచి, చిమ్నీ నుంచి కంటామినెంట్స్, ఇంప్యూరిటీస్ బయటకు వచ్చి ఎయిర్ ని కంటామినేట్ చేసి అట్మాస్ఫియర్ లో అన్డిజైరబుల్ చేంజెస్ కాజ్ చేస్తున్నాయి. దెన్ తర్వాత మన యూటిలైజ్ చేసిన, మనము హౌస్ లో యూటిలైజ్ చేసిన వాటర్ వేస్ట్ వాటర్ గా బయటకు వెళ్ళిపోతుంది, సివేజ్ అంటున్నాం దాన్ని. అలాగే ఇండస్ట్రీస్ లో మ్యానుఫ్యాక్చరింగ్ జరిగిన తర్వాత వచ్చే వాటర్, అది కూడా వేస్ట్ వాటరే. ఎక్కడ రిలీజ్ అవుతుంది? సివేజ్ కానీ, వేస్ట్ వాటర్ కానీ రివర్ వాటర్ లో లేదా లేక్ వాటర్ లో కంబైన్ చేస్తున్నాం, ఓషియన్ వాటర్ లో. దాని వలన వాటర్ పొల్యూషన్ జరుగుతుంది. అన్డిజైరబుల్ చేంజ్, వాటర్ లోకి ఇంప్యూరిటీస్ వెళ్తున్నాయి, అన్డిజైరబుల్ చేంజ్. అలాగే ప్రతిరోజు మన ఇంట్లో మనం కలెక్ట్ చేసే సాలిడ్ వేస్ట్ త్రో చేస్తున్నాము ఇంటూ ద రోడ్స్, ఇంటూ ద సాయిల్, ఇంటూ ద ఎర్త్. దాని వలన సాయిల్ పొల్యూషన్. అంటే ఈ ఎయిర్, వాటర్ అండ్ సాయిల్ అనే పొల్యూషన్స్ అంటే నేచర్ లో ఉండాల్సిన దానికన్నా అన్డిజైరబుల్ మోడిఫికేషన్ జరుగుతున్నాయి. ఆ మోడిఫికేషన్స్ కొంత లిమిట్ వరకు ఓకే, ఒక పర్టికులర్ లిమిట్ దాకా జరిగితే అది హ్యూమన్ మీద, ప్లాంట్స్ మీద, ఎవరి మీద ఎఫెక్ట్ చూపించినంత కాలము ఓకే, నో ఇష్యూస్. కానీ ఆ మోడిఫికేషన్స్ లిమిట్ దాటి వెళ్ళినప్పుడు, పర్మిసిబుల్ లిమిట్స్ కన్నా చేంజ్ అనేది ఎక్కువైనప్పుడు ఏమవుతుంది? దట్ కాజ్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఆన్ హ్యూమన్ లైఫ్,
that cause adverse effect on plant life and the entire nature. డ్యామేజ్ కాజ్ చేస్తుంది మొత్తం నేచర్ కి. అప్పుడు వాట్ ఎవర్ చేంజ్ హ్యాపెండ్ ఇన్ అట్మాస్ఫియర్, హైడ్రోస్ఫియర్, లిథోస్ఫియర్ మోర్ దాన్ పర్మిసిబుల్ లిమిట్, అవసరమైన దానికన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఆ చేంజ్ ని మనము పొల్యూషన్ అని చెప్తున్నాము. సో నేను నోట్స్ ఇస్తాను, నోట్స్ నేను రాస్తూ వెళ్తాను, నోట్స్ ఇస్తాను మీకు. ఫస్ట్ వాట్ ఎవర్ వి డిస్కస్డ్ ఎప్పుడు పొల్యూషన్ అంటాము, క్లియర్ అర్థమైందా మీకు? ఇప్పుడు చెప్పిందంతా స్టేట్మెంట్ రూపంలో నోట్స్ నేను రాస్తాను. ఓకే, సో వాట్ ఎవర్ ఐ డిస్కస్డ్ ఇస్ దిస్ క్లియర్ టు ఎవ్రీవన్? పొల్యూషన్ ఎప్పుడు అని చెప్తున్నాము? చేంజ్ జరిగింది, ఆ చేంజ్ జరిగినప్పుడు, అది తక్కువ రేంజ్ లో చేంజ్ జరిగినప్పుడు ఓకే. కానీ చేంజ్ అనేది కంట్రోల్ చేయలేనంత, డ్యామేజ్ కాజ్ చేసేంత చేంజ్ లిమిట్ కన్నా ఎక్కువ జరిగినప్పుడు, దట్ అన్డిజైరబుల్ చేంజ్ కంటామినెంట్స్ వలన కాజ్ అయినట్లయితే దాన్నే మనము పొల్యూషన్ అని చెప్తున్నాము. ఇస్ ఇట్ క్లియర్? కన్ఫర్మ్ వన్స్. షల్ వి గో టు రైట్ ద నోట్స్? షల్ వి రైట్ ద నోట్స్? చెప్పండి. నోట్స్ నాతో పాటు మీరు రాసుకోండి. ఎందుకు అంటే ఇది థియరీ కాబట్టి మీరు రాస్తూ ఉంటే మీకు బాగా అర్థమవుతుంది, ఈజీగా అర్థమవుతుంది. యూ కెన్ అండర్స్టాండ్ వెల్ వెన్ యు ఆర్ రైటింగ్. మీరు రాసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు క్లారిఫై కోసం మళ్ళీ అడగచ్చు. సో మీకు సబ్జెక్ట్ ఈజీగా అర్థమవుతూ వెళ్తుంది. ఓకే, ద నేచర్ ఆర్ environment, nature or environment, classified into ఏ బయోస్ఫియర్. ఏ బయోస్ఫియర్ ఏమంటున్నాం మనము? ఏ బయోస్ఫియర్ ఏమంటున్నాము? ఫిజికల్ ఎన్విరాన్మెంట్ అంటున్నాము. ఏ బయోస్ఫియర్ ఇస్ కాల్డ్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్. బయోస్ఫియర్ ని లివింగ్ ఆర్ బయోలాజికల్ ఎన్విరాన్మెంట్. living or biological environment. Okay, then the A biosphere include what are there in A biosphere? A biosphere include atmosphere, zone of air, above ground level, zone of air above ground level. Lithosphere, zone of soil or rock. Nothing but we consider it as land. Hydrosphere, zone of వాటర్. ఎక్కడుంది జోన్ ఆఫ్ వాటర్? ఎక్కడుంది? అబౌవ్ అండ్ బిలో గ్రౌండ్ లెవెల్. సో ఈ అబౌవ్ అండ్ బిలో గ్రౌండ్ లెవెల్ ఉండే వాటర్ని ఏం చెప్తున్నాము? వాట్ వి కాల్ ఇట్ యాజ్ surface and subsurface water. Surface and subsurface
వాటర్, సర్ఫేస్ అండ్ సబ్ సర్ఫేస్ వాటర్ అని చెప్తున్నాము. సో 3 జోన్స్ గా డిఫరెన్షియేట్ చేస్తున్నాం ఇక్కడ నేచర్ లేదా ఎన్విరాన్మెంట్ ని. బయోస్ఫియర్ లో లివింగ్ ఆర్గానిజమ్స్ ఉంటున్నాయి. ఏ బయోస్ఫియర్ లో ఫిజికల్ నేచర్, ఫిజికల్ ఎన్విరాన్మెంట్. ఆ ఫిజికల్ ఎన్విరాన్మెంట్ ని 3 జోన్స్, అట్మాస్ఫియర్, లిథోస్ఫియర్, హైడ్రోస్ఫియర్. Completed writing? సో మీరు క్లాసులో ఇంటరాక్టివ్ గా ఉండండి. డోంట్ హెజిటేట్ టు ఆస్క్ ఎనీథింగ్, డోంట్ హెజిటేట్ టు సే ఎనీథింగ్, బికాస్ యూ కమ్ హియర్ టు లెర్న్, కమ్ హియర్ టు క్రాక్ ద ఎగ్జామ్. సో మీరు ఎంత ఇంటరాక్టివ్ గా ఉంటే క్లాస్ అంత బాగుంటుంది. ఆ కామెంట్ బాక్స్ ని యూజ్ చేసుకోండి, మీరు కామెంట్ బాక్స్ ని బాగా యూజ్ చేసుకోండి. ఓకే, డన్ ఎవ్రీవన్. విల్ గో టు నెక్స్ట్. Biosphere is a zone of living organisms. Biosphere is a zone of living organism which include living organisms lo humans, plants, animals. యాక్చువల్లీ ఇక్కడ దాకా ఆగిపోతాం మనము. బట్ హ్యూమన్, ప్లాంట్స్ అండ్ యానిమల్స్ తో పాటు అండ్ మైక్రో ఆర్గానిజమ్స్, ఇవి కూడా లివింగ్ ఆర్గానిజమ్సే. బ్యాక్టీరియా, ఆల్గే, ప్రోటోజోవా ఇవన్నీ ఉంటాయి కదా, మైక్రో ఆర్గానిజం. బ్యాక్టీరియా, ఆల్గే ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఫంగై అండ్ ప్రోటోజోవా, ఈ మైక్రో ఆర్గానిజమ్స్. బ్యాక్టీరియా, ఆల్గే, ఫంగై అండ్ ప్రోటోజోవా మైక్రో ఆర్గానిజమ్స్. లైవ్ క్లాసెస్ వెబ్ ఆప్షన్ ఉంటుంది మల్లికార్జున. రేపటి నుంచి లైవ్ క్లాసెస్ లో, ఇప్పుడున్న క్లాసులో ఎడిట్ చేస్తే ఒక ఆప్షన్ ఉంటుంది లైవ్ లో, వెబ్ ఆప్షన్ గ్యారంటీగా ఉంటుంది. ఫ్రమ్ టుమారో యూ హ్యావ్ ద యాక్సెస్ త్రూ ల్యాప్టాప్. ఓకే, మేబీ క్లాస్ షెడ్యూల్ చేసేటప్పుడు ఆ ఆప్షన్ మిస్ అయింది అనుకుంటాను, బై మిస్టేక్ అలా ఆప్షన్ లేకుండా షెడ్యూల్ చేసినట్టున్నారు. సో ఆ టాగుల్ రేపు యాక్టివేట్ అవుతుంది, వెబ్ ఆప్షన్ ఉంటుంది మల్లికార్జున్, డోంట్ వరీ. ఓకే, వెబ్ ఆప్షన్ కూడా ఉంటుంది, యూ డోంట్ వరీ రిగార్డింగ్ ఇట్. ఇవాళకి ఇలా కానివ్వండి, రేపటి క్లాస్ నుంచి నేను చెప్తాను, ఆ టాగుల్ యాడ్ చేస్తారు. వెబ్సైట్ లో, బ్రౌజర్ లో, ల్యాప్టాప్ లో మీరు అటెండ్ అవ్వచ్చు. డన్. సో మైక్రో ఆర్గానిజమ్స్ లో బ్యాక్టీరియా, ఆల్గే, ఫంగై, ప్రోటోజోవా. వైరస్ రాయలేదు ఇక్కడ, వైరస్ నాట్ ఇంక్లూడెడ్. ఎందుకు నాట్ ఇంక్లూడెడ్ మైక్రో ఆర్గానిజం లో? నోట్ పాయింట్ రాసుకోండి ఈ క్వశ్చన్, ఇది చాలా ఇంపార్టెంట్, స్టార్ మార్క్ పెట్టుకోండి. వైరస్ అనేది ఒక ప్రోటీన్, లివింగ్ ఆర్గానిజం కాదు. ఈ పాయింట్ మీకు ఎక్కడా చెప్పరు, కానీ ఇది ఇంపార్టెంట్, ఎగ్జామ్ లో అడగటానికి ఛాన్స్ ఉంటుంది. వైరస్ ఇస్ ఏ మైక్రోబ్ బట్ నాట్ లివింగ్ ఆర్గానిజం. ఇట్స్ ఏ ప్రోటీన్ బట్ నాట్ లివింగ్ ఆర్గానిజం. మనం మైక్రోబ్స్ అనగానే ఇమ్మీడియట్ గా మనకు వచ్చేది ఏంటంటే థాట్, జనరల్ పీపుల్ కి బ్యాక్టీరియా, వైరస్ అంట మైక్రో ఆర్గానిజం అనగానే. కానీ వైరస్ అనేది మైక్రో ఆర్గానిజమే, కానీ అది లివింగ్ ఆర్గానిజం కాదు.
బట్ నాట్ ఏ లివింగ్ ఆర్గానిజం. ఎందుకు నాట్ ఏ లివింగ్ ఆర్గానిజం? బికాజ్ ఇట్స్ ఏ ప్రోటీన్. ఇది ఒక ప్రోటీన్ మాలిక్యూల్ మాత్రమే. ఆ వైరస్ అనేది హ్యూమన్ బాడీలోకి వచ్చిన తర్వాత ప్రోటీన్ యాక్టివేట్ అయ్యి అది యాక్టివిటీస్ ఫంక్షన్స్ చేసి హ్యూమన్ కి డ్యామేజ్ కాజ్ చేస్తుంది. అంటే వైరస్ ఈజ్ ఏ మైక్రో ఆర్గానిజం. ఎప్పుడు హ్యూమన్ బాడీలోకి వచ్చి హ్యూమన్ సెల్లోకి వచ్చి హ్యూమన్ సెల్లోంచి అది వైరస్ అనే లివింగ్ ఆర్గానిజం గా కన్వర్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం బయోస్ఫియర్ ఈజ్ జోన్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నప్పుడు మైక్రో ఆర్గానిజం లో ఇంక్లూడ్ చేయలేదు. వై? వైరస్ ఈజ్ నాట్ ఏ లివింగ్ ఆర్గానిజం బికాజ్ ఇట్స్ ఏ ప్రోటీన్ మాలిక్యూల్ కాబట్టి. వైరస్ ఈజ్ ఏ ప్రోటీన్ మాలిక్యూల్ కాబట్టి. సో ఇప్పుడు మన టార్గెట్ లివింగ్ ఆర్గానిజమ్స్ కాదు. మన టార్గెట్ ఏంటంటే రిలేషన్ బిట్వీన్ బయోస్ఫియర్ అండ్ ఏ బయోస్ఫియర్. The components of abiosphere, the components of abiotic zone, the components of abiotic zone. ఏం చేస్తున్నాయి అవి? Components of abiotic zone provides all the requirements of ఏం రిక్వైర్మెంట్స్? లివింగ్ ఆర్గానిజమ్స్ రిక్వైర్మెంట్స్. ఆల్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ బయోటిక్ జోన్. లైక్ ఆబ్వియస్లీ లైఫ్ కంటిన్యూ అవటానికి ఎయిర్ కావాలి, వాటర్ కావాలి, అండ్ సాయిల్ ఫర్ కల్టివేషన్. ఓకే. సో ఏ బయోటిక్ జోన్ లోని కాంపోనెంట్స్ ఏం చేస్తున్నాయంటే దే ప్రొవైడ్ ఆల్ ద నీడ్స్ ఆఫ్ బయోటిక్ జోన్. బయోటిక్ జోన్ లోని ఉన్న లివింగ్ ఆర్గానిజమ్స్ యొక్క రిక్వైర్మెంట్స్ ని ఫుల్ఫిల్ చేయడానికి అవసరమైన వాటర్, ఎయిర్ అండ్ సాయిల్ ఫర్ కల్టివేషన్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాయి. దెన్ ఇక్కడ ఏం చేస్తున్నాం? ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్న నేచర్ ని ఈ లివింగ్ ఆర్గానిజమ్స్, ఎస్పెషల్లీ లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే మనం చెప్పిన ప్లాంట్స్, యానిమల్స్, హ్యూమన్స్ అన్నీ ఉన్నాయి. కానీ ఈ లివింగ్ ఆర్గానిజమ్స్ లోని హ్యూమన్ మాత్రమే. హ్యూమన్ ఏం చేస్తున్నాడు? హ్యూమన్ modifies the abiotic zone, bring changes in the abiotic zone because of his activities. Human and his activities. Human and his activities. So human activities like industries, vehicles, daily routine, etc. Human and his activities cause modification and changes ఎక్కడ? in a biosphere by releasing ఏం రిలీజ్ చేస్తున్నారు? బై రిలీజింగ్, ఇది స్టార్ మార్క్ అన్నమాట. బై రిలీజింగ్ అన్వాంటెడ్ అండ్ అన్డిజైరబుల్ impurities, unwanted and undesirable impurities
So undesirable, unwanted impurities into nature or environment. నేచర్ లోకి, ఎన్విరాన్మెంట్ లోకి అన్వాంటెడ్, అన్డిజైరబుల్ ఇంప్యూరిటీస్ రిలీజ్ చేస్తున్నాడు. ఈ అన్డిజైరబుల్, అన్వాంటెడ్ అవి ఆ ఇంప్యూరిటీస్ ఫిజికల్ ఇంప్యూరిటీస్ లైక్ డస్ట్ పార్టికల్స్ కావచ్చు, లేకపోతే ఫ్లై యాష్, థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి రిలీజ్ అయ్యే ఫ్లై యాష్ పౌడర్ కావచ్చు, కోల్ వుడ్ బర్న్ చేసినప్పుడు వచ్చే స్మోక్ కావచ్చు, ఇవన్నీ ఫిజికల్ ఇంప్యూరిటీస్ అవ్వచ్చు. లేకపోతే ఇండస్ట్రీస్ నుంచి రిలీజ్ అవుతున్న కెమికల్ రెసిడ్యూస్, కెమికల్ రెజిన్స్ కావచ్చు, వాటర్ లోకి వస్తున్న కెమికల్ రెజిన్స్ కావచ్చు. మనము అగ్రికల్చరల్ ప్రాసెస్ చేసినప్పుడు యూజ్ చేసే ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్, డిటిటి ఇటువంటి వాడటం వల్ల వచ్చే కెమికల్స్ కావచ్చు. లేదంటే మనము ఎవ్రీడే మన ఇంట్లో కలెక్ట్ చేస్తున్న సాలిడ్ వేస్ట్ త్రో చేయటం వలన వచ్చిన అన్డికంపోజ్డ్ లేదా హాఫ్ డికంపోజ్డ్ ఫుడ్ వేస్ట్, వెజిటబుల్ వేస్ట్, ఫ్రూట్ వేస్ట్, ఇవన్నీ కావచ్చు. అంటే ఫిజికల్, కెమికల్, బయోలాజికల్ ఇంప్యూరిటీ. ఈ ఫిజికల్, కెమికల్, బయోలాజికల్ అన్డిజైర్డ్ ఇంప్యూరిటీస్ ని నేచర్ లోకి త్రో చేస్తున్నాము. త్రో చేసినప్పుడు ఒక లిమిట్ వరకు త్రో చేస్తే నో ఇష్యూస్. So if the undesirable exceeds the permissible limit, if those impurities ఏం చేస్తున్నాయి, exceeded permissible limits, కొంతవరకు నేచర్ లో ఓకే, అవి డ్యామేజ్ ఏమీ కాజ్ చేయట్లేదు. ఎప్పుడైతే పర్మిసిబుల్ లిమిట్స్ కన్నా ఎక్సీడ్ అవుతున్నాయో, వెరీ ఇంపార్టెంట్, ఆ ఇంప్యూరిటీస్ ఏవైతే మనం రిలీజ్ చేస్తున్నామో అవి నేచర్ లో అవి ఉండాల్సిన దానికన్నా ఓకే, మనం యాక్సెప్ట్, ఉండాల్సినవి కాదు, మనం యాక్సెప్ట్ చేయొచ్చు, వాటి వల్ల ఎటువంటి డ్యామేజ్ లేదు అని, అక్కడ దాకా ఆ పర్మిసిబుల్ లిమిట్ దాకా ఓకే అని మనం యాక్సెప్ట్ చేసేదాకా ఉంటే ఓకే. దానికంటే ఎక్కువ అయినప్పుడు ఎక్సీడెడ్ పర్మిసిబుల్ లిమిట్స్ cause adverse effects on human life, properties and complete total environment. ఎన్విరాన్మెంట్ మీద డ్యామేజ్ కాజ్ చేస్తుంది, హ్యూమన్ లైఫ్ మీద డ్యామేజ్ కాజ్ చేస్తుంది, ప్రాపర్టీస్ మీద డ్యామేజ్ కాజ్ చేస్తుంది. ఏం చెప్తున్నాం దీన్ని? దాన్నే పొల్యూషన్ అని చెప్తున్నాము. కన్సిడర్డ్ యాజ్ పొల్యూషన్. సో పొల్యూషన్ అంటే ఇప్పుడు అర్థమైందా మీకు? క్లియర్? సో హ్యూమన్ లైఫ్ అంటే మనకు తెలుసు డిసీజెస్ వస్తున్నాయని. మరి ప్రాపర్టీస్ ఏంటి? ఈ ప్రాపర్టీస్ మీద ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ తెలుసా మీకు? సో ఎనీవన్ నో దిస్? హ్యూమన్ లైఫ్ అనగానే ఇమీడియట్ గా మనం 3-4 డిసీజెస్ పేరు చెప్తాము. కలరా వస్తుంది, టైఫాయిడ్ వస్తుంది, వాటర్ పొల్యూషన్ వలన, ఎయిర్ వలన రెస్పిరేటరీ డిసీజెస్ వస్తున్నాయి, ఇట్లా చెప్తాము. మరి ప్రాపర్టీస్ ఏంటి? ప్రాపర్టీస్ అంటే ప్రాపర్టీస్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ తాజ్ మహల్. కలర్ చేంజ్ అవుతోంది. ఎయిర్ పొల్యూటెంట్స్, సల్ఫర్ డయాక్సైడ్ గ్యాసెస్ అట్మాస్ఫియర్ లో రిలీజ్ అవటం వలన తాజ్ మహల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో మార్బుల్ స్ట్రక్చర్ లో డిటీరియోరేషన్ జరిగి డ్యామేజ్ కాజ్ అవుతుంది. దాని యొక్క కలర్ అండ్ దాని యొక్క బ్యూటీ చేంజ్ అవుతుంది. సో అలాగే ప్రతి గ్రానైట్ అండ్ మార్బుల్ స్ట్రక్చర్ లో పొల్యూటెంట్స్, ఎయిర్ పొల్యూషన్ కాజ్ అవ్వటం వలన డిటీరియోరేషన్, డిసింటిగ్రేషన్ జరుగుతున్నాయి. అంటే హ్యూమన్ లైఫ్, హ్యూమన్ ప్రాపర్టీస్, అలాగే నేచర్ లో ఉన్న ఎన్వైరన్మెంట్. ఇప్పుడు సాయిల్ పొల్యూషన్ జరిగింది. సాయిల్ పొల్యూషన్ జరిగితే నెక్స్ట్ ప్లాంట్స్ గ్రో అవుతాయా? అప్కమింగ్ ప్లాంట్స్ బాగా గ్రో అవుతాయా? ప్లాంట్ ఈల్డ్ తగ్గిపోతుంది. ప్లాంట్ ఈల్డ్, దాని నుంచి వచ్చే పంట దిగుబడి తగ్గిపోతుంది కదా. సాయిల్ పొల్యూషన్ జరగటం వల్ల అందులోంచి వచ్చే వాటి యొక్క న్యూట్రియంట్, ఫ్రూట్స్,
వెజిటబుల్స్ యొక్క న్యూట్రియంట్ క్వాలిటీ తగ్గిపోతుంది, పంట దిగుబడి తగ్గిపోతుంది సాయిల్ పొల్యూషన్ జరగటం వలన. అంటే మనం ఇక్కడ పొల్యూషన్ అనగానే మళ్ళీ మన గురించి మాత్రమే, మనకేం ఎఫెక్ట్ అవుతుంది, హ్యూమన్ హెల్త్ కి ఏం ఎఫెక్ట్ అవుతుంది, ఏం డిసీజెస్ వస్తాయని మాత్రమే ఆలోచిస్తాం. కానీ నేచర్ కి కూడా డ్యామేజ్ అది. ఆ పొల్యూషన్ అనేది నేచర్ లో ఉన్న ఎర్త్, మదర్ ఎర్త్ కి డ్యామేజ్ కాజ్ చేస్తే మదర్ ఎర్త్ కి ఏమవుతుంది దానివల్ల? దాని యొక్క పంట దిగుబడి, దాని యొక్క సారం కోల్పోతుంది. సారం కోల్పోయినప్పుడు భూమిలో సారం కోల్పోయినప్పుడు ఏమవుతుంది? ప్లాంట్స్ అంత బాగా గ్రో అవ్వవు, అందులో వచ్చే పోషకాలు తగ్గిపోతూ ఉంటాయి. సో ఈ డ్యామేజ్ మదర్ ఎర్త్ లో కాజ్ అవ్వటం వలన సాయిల్ పొల్యూషన్, డిటీరియోరేషన్ ఆఫ్ ప్లాంట్ గ్రోత్, ఇవన్నీ జరుగుతుంది. సో ఈ మొత్తాన్ని మనం కన్సిడర్డ్ యాజ్ పొల్యూషన్ అని చెప్తున్నాము. ఎస్, సాయిల్ కెపాసిటీ అనే కంటే మల్లికార్జున్ దాన్నే మనం ఫర్టిలిటీ అని చెప్దాము. మళ్ళీ సాయిల్ కెపాసిటీ అంటే ఏమవుతుందంటే అది వెయిట్ బేర్ చేసే కెపాసిటీ అవుతుంది. దానికంటే పర్ఫెక్ట్ వర్డ్ సాయిల్ ఫర్టిలిటీ అని చెప్పొచ్చు. సాయిల్ ఫర్టిలిటీ డిక్రీజెస్. సో నౌ the undesirable unwanted physical, chemical, బయోలాజికల్ ఇంప్యూరిటీస్. మనం చెప్పాం కదా ఇంప్యూరిటీస్ నేచర్ ఏంటి, ఇంప్యూరిటీస్ ఫిజికల్ కావచ్చు, కెమికల్ కావచ్చు, బయోలాజికల్ కావచ్చు. ద అన్డిజైరబుల్, అన్వాంటెడ్ ఫిజికల్, కెమికల్, బయోలాజికల్ ఇంప్యూరిటీస్ అవి ఏ స్టేట్ లో ఉంటాయి? అవి ఇంప్యూరిటీస్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ విచ్ ఆర్ either solid or liquid or gaseous nature. ఏ ఫామ్ లో అయినా ఉండొచ్చు కదా, సాలిడ్ ఫామ్ లో ఉండొచ్చు, లిక్విడ్ ఫామ్ లో ఉండొచ్చు, గ్యాసెస్ ఫామ్ లో ఉండొచ్చు. అంటే ఇంప్యూరిటీస్ అనేవి ఫిజికల్ ఇంప్యూరిటీ, బయోలాజికల్ ఇంప్యూరిటీ, కెమికల్ ఇంప్యూరిటీ. అవి ఏ నేచర్ లో ఉంటున్నాయి? సాలిడ్ నేచర్ లో ఉంటున్నాయి, లిక్విడ్ నేచర్ లో ఉన్నాయి, గ్యాసెస్ నేచర్ లో ఉంటున్నాయి. ఓకే, దట్ హార్మ్స్ హైడ్రోస్ఫియర్, లిథోస్ఫియర్ అండ్ అట్మాస్ఫియర్. అన్నిట్లో డ్యామేజ్ కాజ్ చేస్తున్నాయి కదా, అవి కాంపోనెంట్స్ అట్మాస్ఫియర్ లో, హైడ్రోస్ఫియర్ లో, లిథోస్ఫియర్ లో. దట్ కాజ్ డ్యామేజ్ టు, దట్ హార్మ్స్ హైడ్రోస్ఫియర్, లిథోస్ఫియర్ అండ్ అట్మాస్ఫియర్. అండ్ రిజల్ట్స్ adverse effects on. Adverse అంటే మోస్ట్ డ్యామేజింగ్ అని. Adverse, very highly severe. Adverse effects on life of living organisms. ఇందాక మనం ఓన్లీ హ్యూమన్ అని రాసాము. చెప్పండి, పొల్యూషన్ వల్ల ఓన్లీ హ్యూమన్స్ మాత్రమే ఎఫెక్ట్ అవుతున్నారా? కాదు కదా, హ్యూమన్స్ ఎఫెక్ట్ అవుతున్నారు, ప్లాంట్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి, యానిమల్స్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి కదా. సో లైఫ్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్, ప్రాపర్టీస్, లైఫ్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ప్రాపర్టీస్ అండ్ ఎకోసిస్టమ్ కాల్డ్ యాజ్ పొల్యూషన్. అంటే ఒక స్టేట్మెంట్ లో
కంప్లీట్ గా పొల్యూషన్ డెఫినేషన్ ఒక సింగిల్ స్టేట్మెంట్ లో వచ్చేసింది మనకు. చూడండి ఒకసారి మొత్తం స్టేట్మెంట్ చదవండి. ఏదైనా వర్డ్ అర్థం కాకపోతే అడగండి. ఇఫ్ యూ వాంట్ టు రిపీట్ ఎనీథింగ్ ఐ విల్ రిపీట్. సింగిల్ స్టేట్మెంట్ తో పొల్యూషన్ గురించి వచ్చింది. So it can affect various forms of life. It can affect damage caused to not only life properties, nature lo unna hydrosphere, lithosphere, atmosphere. In different forms it is going to cause damage to the human life. Clear? చదవండి ఒకసారి. పొల్యూషన్ అంటే ఏంటి మొత్తం క్లియర్ గా చదవండి. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నో ఇష్యూస్. If you say done, we'll move on. Shall we move on now? Kalyan, Mallikarjun, Pradeep, Nagarazu, చలో. సో ఇప్పుడు ఈ పొల్యూషన్ కాజ్ చేసే ఇంప్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే పొల్యూషన్ ని కాజ్ చేస్తున్నాయో, మనం ఇప్పుడు చెప్పిన ఫిజికల్, కెమికల్, బయలాజికల్ కాంపోనెంట్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ టు కాజ్ ద డ్యామేజ్. అంటే ఓవరాల్ గా మనం పొల్యూషన్ గురించి మాట్లాడాము. ప్రతి యాక్టివిటీకి, ప్రతి పొల్యూషన్ కి ఒక రీజన్ ఉంటుంది. ఆ స్పెసిఫిక్ ఇంప్యూరిటీని మనం ఏం చెప్తున్నామంటే దట్ ఈజ్ కాల్డ్ యాజ్ పొల్యూటెంట్ అని చెప్తున్నాము. ద ఏజెంట్ విచ్ ఇంపార్ట్ అండ్ విచ్ కాజ్ అడ్వర్స్ ఎఫెక్ట్ వెన్ ఇట్ ఈస్ బియాండ్ ద పర్మిసిబుల్ లిమిట్. దాన్నే మనం ఏం చెప్తున్నాము అంటే ఆ పొల్యూటెంట్ అనేది విత్ ఇన్ లిమిట్స్ లో ఉన్నప్పుడు, పర్మిసిబుల్ లిమిట్ లో ఉన్నప్పుడు అది హార్మ్ఫుల్ కాదు. అండ్ జస్ట్ ఇట్ ఈస్ అన్ ఇంప్యూరిటీ. విత్ ఇన్ ద లిమిట్ లో ఉంటే ఇంప్యూరిటీ అంటాం. లిమిట్ కంటే ఎక్కువైనప్పుడు, ఆ ఇంప్యూరిటీ అనేది లిమిట్ కంటే ఎక్కువైనప్పుడు దట్ ఈస్ కాల్డ్ పొల్యూటెంట్. అండ్ దట్ కాజెస్ డ్యామేజ్. ఓకే. The physical, chemical or biological agent. The physical, chemical or biological agent. Agent ante nothing but impurity. The physical, chemical or biological agent, impurity, which causes adverse effects and pollution. Which causes adverse effects and pollution. Which causes adverse effect and pollution. ఎస్ కరెక్ట్ మల్లికార్జున్. CO2 అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లోజ్డ్ రూమ్ లో మీరు కూర్చున్నారు, కార్బన్ డైఆక్సైడ్ మీరు గాలి తీస్తున్నారు వదులుతున్నారు, గాలి తీస్తున్నారు వదులుతున్నారు. ఆ కార్బన్ డైఆక్సైడ్ 0.25 మైక్రోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్ ఉన్నప్పుడు అది నార్మల్. కార్బన్ డైఆక్సైడ్ అనేది గ్యాస్. 0.25 మైక్రోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్ కన్నా పెరుగుతూ వెళ్ళినప్పుడు అదేం కాజ్ చేస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ పెరిగిపోయింది.
సఫకేషన్ కాజ్ చేస్తుంది. 0.5 మైక్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు హెడేక్ వస్తుంది, మనకి హెడేక్. సో అలా దాని లెవెల్ పెరుగుతూ వెళ్తున్నప్పుడు అది డ్యామేజ్ కాజ్ చేస్తుంది. దాన్నే మనం చెప్తున్నాము బియాండ్ పర్మిసిబుల్ లిమిట్ అని చెప్తున్నాము. కరెక్ట్, వాట్ ఎవర్ యూ సెడ్ కరెక్ట్ మల్లికార్జున్. విచ్ కాజెస్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ అండ్ పొల్యూషన్. when it is beyond the permissible limits, when it is beyond the permissible limits in nature is called as pollutant. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ కార్బన్ డైఆక్సైడ్ కన్నా మీకు ఈజీగా అర్థం అవటానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఫ్లోరైడ్స్ రాసుకోవచ్చు మనం. ఫ్లోరైడ్స్ ఇన్ వాటర్. సో ఫ్లోరైడ్స్ అనగానే చాలా మందికి తెలుసు కదా, ఫ్లోరైడ్స్ ఏం చేస్తున్నాయి? ఫ్లోరోసిస్ లేదా డెంటల్ క్యావిటీస్ కాజ్ చేస్తాయి. సో ఫ్లోరైడ్స్ ఇన్ వాటర్ ఈజ్ డిజైరబుల్ అంటే కావాలి, కంపల్సరీగా రిక్వైర్డ్, డిజైరబుల్ ఎట్ 1 milligram per liter. 1 లీటర్ వాటర్ లో 1 milligram ఆఫ్ ఫ్లోరైడ్ అనేది కంపల్సరీ హ్యూమన్ హెల్త్ కోసం, రిక్వైర్డ్ అనమాట. డిజైరబుల్ మీన్స్ రిక్వైర్డ్, కంపల్సరీ రిక్వైర్డ్ అనమాట. ఇఫ్ సేమ్ అవే ఫ్లోరైడ్స్ 1 milligram కావాలని చెప్తున్నాం కదా, గ్రేటర్ దాన్ 1.5 milligram per liter, అప్పుడు అది పొల్యూటెంట్ అవుతుంది. అది 1.5 milligram per liter కన్నా ఎక్కువ అయినప్పుడు కాజ్ ఫ్లోరోసిస్, డిసీజ్ కాజ్ చేస్తుంది. అప్పుడు ఫ్లోరైడ్ ఏమంటున్నావు నువ్వు? పొల్యూటెంట్ అని చెప్తున్నాం మనం. క్లియర్? ఫ్లోరైడ్స్ ఇన్ వాటర్ ఈజ్ డిజైరబుల్, రిక్వైర్డ్, కంపల్సరీ ఎట్ 1 mg per liter. 1 milligram per liter దాకా అవసరం. 1 లీటర్ వాటర్ లో 1 milligram ఆఫ్ ఫ్లోరైడ్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఉన్నప్పుడే వాటర్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ, హ్యూమన్ హెల్త్ కి అవసరమైన రిక్వైర్మెంట్స్ అన్ని ప్రొవైడ్ చేస్తున్న వాటర్. కానీ 1 milligram కన్నా ఎక్కువ, 1.5 milligram కన్నా ఎక్కువ ఉన్నప్పుడు అప్పటిదాకా హెల్త్ ఆస్పెక్ట్ లో అవసరమైన ఫ్లోరైడ్ ఏమైంది? పొల్యూటెంట్ అయింది. పొల్యూటెంట్ అయ్యి ఇట్ కాజెస్ ద డిసీజ్ ఫ్లోరోసిస్. ఇస్ ఇట్ క్లియర్ నౌ? లిమిట్స్ అంటే ఏంటి అర్థమైందా మీకు? పర్మిసిబుల్ లిమిట్స్ అంటే ఏంటి? లిమిట్స్ ఒక పర్టిక్యులర్ అమౌంట్ దాకా ఉన్నప్పుడు దట్ షుడ్ బి బెనిఫిషియల్. ఆ అమౌంట్ కన్నా ఎక్కువ అయినప్పుడు దట్ షుడ్ బి డేంజరస్ కదా. ఏ విషయమైనా అంతే, మనకు అవసరమైనంత ఉంటేనే దట్ ఈస్ పర్మిసిబుల్. అవసరమైన దానికన్నా ఎక్కువ తింటే ఏమవుతుంది? మనం రోజు ఇంట్లో అన్నం తింటున్నప్పుడు అవర్ హెల్త్ ఈజ్ గుడ్. అలా కాకుండా మనము మ్యారేజ్కి వెళ్ళాము, బఫెట్కి వెళ్ళాము, అన్లిమిటెడ్ ఫుడ్ అవైలబుల్ గా ఉంది, అవసరమైన దానికన్నా ఎక్కువ తినేస్తాము. సో ఆ రోజు మొత్తం ఆ తిన్న తర్వాత ఒక 12 hours దాకా మనకి గిడ్డినెస్, లేజీనెస్, స్లీప్ ఎక్కువ వస్తుంది, హెల్త్ బాడీ అంత ఫాస్ట్ గా యాక్టివ్ గా ఉండదు, పని చేయలేకపోతాం ఫాస్ట్ గా, ఎందుకంటే అవసరమైన దానికన్నా ఎక్కువ తినేసాం మనము. సో అలాగే ప్రతిదీ కూడా విత్ ఇన్ ద లిమిట్స్ ఉన్నప్పుడు దట్ ఈస్ గుడ్ కండిషన్. లిమిట్ కంటే ఎక్కువైనా రీచ్ అయినప్పుడు, అవసరమైన దానికన్నా ఎక్కువ అయిపోయినప్పుడు దట్ బికమ్ పొల్యూటెంట్ అని చెప్తున్నాము. సో ఫ్లోరైడ్ గ్రేటర్ దాన్ 1.5 milligram per liter అయినప్పుడు లిమిట్ ఏంటి? 1.5 కన్నా ఎక్కువ అయింది, దెన్ దట్ విల్ బికమ్ పొల్యూటెంట్. క్లియర్ నౌ? సో బేసిక్ గా వాట్ ఈజ్ పొల్యూషన్, వాట్ ఈజ్ పొల్యూటెంట్, క్లియర్ టు ఎవ్రీవన్? విల్ మూవ్ ఆన్ నౌ.
సో క్లాసిఫికేషన్ ఆఫ్ పొల్యూషన్. సిలబస్ లో ఫస్ట్ టాపిక్ పొల్యూషన్ డెఫినిషన్, తర్వాత నెక్స్ట్ క్లాసిఫికేషన్. క్లాసిఫికేషన్ ఆఫ్ పొల్యూషన్ ఒక చిన్న టేబుల్ వేసుకోండి, తర్వాత ప్రతిదాని గురించి డీటెయిల్డ్ గా మాట్లాడదాం. ఒక పని చేయండి, మీరు నోట్స్ ని అడ్డంగా తిప్పండి, హారిజంటల్ గా తీసుకోండి నోట్స్. ఇప్పుడు టేబుల్ కొంచెం ఇట్లా వెడల్పుగా వస్తుంది. యు టేక్ యువర్ నోట్స్ హారిజంటల్లీ, టేక్ ద నోట్స్ హారిజంటల్లీ. సో క్లాసిఫికేషన్ ఆఫ్ పొల్యూషన్. సో ఇక్కడ మనకి 5 క్లాసిఫికేషన్స్ వస్తాయి పొల్యూషన్ లో. సో ఫస్ట్ వన్, బేస్డ్ ఆన్ నేచర్ ఆఫ్ పొల్యూటెంట్. పొల్యూటెంట్ నేచర్ ని బేస్ చేసుకొని, బేస్డ్ ఆన్ నేచర్ ఆఫ్ పొల్యూటెంట్. పొల్యూటెంట్ నేచర్ ని బేస్ చేసుకొని వి హ్యావ్ ఫస్ట్ పొల్యూటెంట్ వాటర్ లో జరిగినట్లయితే, పొల్యూషన్ ఇన్ వాటర్, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, సాయిల్ ఆర్ ల్యాండ్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్, రేడియో యాక్టివ్ పొల్యూషన్, థర్మల్ పొల్యూషన్. థర్మల్ పొల్యూషన్. సో నేచర్ ఆఫ్ పొల్యూటెంట్ ప్రకారం, నేచర్ ఆఫ్ పొల్యూటెంట్ ప్రకారం వాటర్ పొల్యూషన్, ఎయిర్, సాయిల్, నాయిస్, రేడియో యాక్టివ్ అండ్ థర్మల్ పొల్యూషన్. థర్మల్ పొల్యూషన్. ఓకే, నెక్స్ట్ based on persistency. Based on persistency. Based on persistency. Persistent pollution, non-persistent pollution. Persistent pollution, నాన్ పర్సిస్టెంట్ పొల్యూషన్. అంటే పొల్యూటెంట్ అట్మాస్ఫియర్ లోకి, నేచర్ లోకి, వాటర్ లోకి, సాయిల్ లోకి రిలీజ్ అయిన తర్వాత అది అట్మాస్ఫియర్ లో, నేచర్ లో, సాయిల్ లో, వాటర్ లో ఎంతసేపు ఉంటుంది, డికంపోజ్ అవుతుందా బై నేచర్, అవ్వట్లేదా, డికంపోజ్ అవ్వటానికి మనం ఏం చేయాలి? So based upon the nature, ability, persistency, decomposition, persistent, non-persistent అని చెప్తున్నాము. ఓకే, based on source. సోర్స్ ని బేస్ చేసుకొని, సో సోర్స్ ని బేస్ చేసుకొని we can classify natural pollution, anthropogenic. Anthropogenic అంటే మ్యాన్ మేడ్, హ్యూమన్ రీజన్ అయినప్పుడు, మ్యాన్ మేడ్ హ్యూమన్ పొల్యూషన్ కాజ్ అవ్వటానికి రీజన్ అయినప్పుడు, ఓకే, హ్యూమన్ బికమ్స్ ద రీజన్ ఫర్ పొల్యూషన్, మ్యాన్ మేడ్ పొల్యూషన్, then we consider natural or anthropogenic. Then based on formation. Based on formation, with the ప్రతిదాని గురించి మనం డీటెయిల్డ్ గా మాట్లాడతాం. You don't worry regarding everything, every type ఇండివిడ్యువల్ గా మనం రాసి ఎగ్జాంపుల్స్, వీటి ఫంక్షన్స్ ప్రతిదీ మనం మాట్లాడతాం. బేస్డ్ ఆన్ ఫార్మేషన్, ప్రైమరీ, సెకండరీ. ప్రైమరీ అండ్ సెకండరీ
అంటే సోర్స్ నుంచి డైరెక్ట్ గా రిలీజ్ అవుతోందా లేదా, నేచర్ లోకి ఎలా వస్తుంది, సోర్స్ నుంచి డైరెక్ట్ గా రిలీజ్ అవుతోందా లేదా, దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాం మనము ప్రైమరీ సెకండరీ. దెన్ based on డిస్ట్రిబ్యూషన్, అంటే అది ఒకే లొకేషన్ కి రెస్ట్రిక్ట్ అయిందా లేకపోతే వైడ్ లొకేషన్ లో స్ప్రెడ్ అయిందా. పొల్యూషన్ ఒక సింగిల్ పాయింట్ లో ఉన్నట్లయితే, పొల్యూషన్ ఈజ్ ఎట్ సింగిల్ పాయింట్, పాయింట్ పొల్యూషన్, పొల్యూషన్ ఈజ్ స్ప్రెడ్ వైడ్ రేంజ్, హ్యూజ్, స్పేషియల్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేక్ ఉంది, ఒక లేక్, ఆ లేక్ అనేది ఒక ఊరి వాళ్ళకి వాటర్ సోర్స్. ఆ లేక్ లో గనక పొల్యూషన్ జరిగినట్లయితే ఓన్లీ ఆ ఊరు మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. అలా కాకుండా ఒక కెనాల్, రివర్ 200 కిలోమీటర్స్ 300 కిలోమీటర్స్ ఫ్లో అవుతూ వెళ్తున్న రివర్, ఆ రివర్ లో పొల్యూషన్ జరిగితే హ్యూజ్ వైడ్ స్ప్రెడ్, స్పేస్ మొత్తం స్ప్రెడ్ అవుతూ వెళ్తుంది కదా. ఇట్ ఈజ్ ఏ మూవింగ్ ఫ్లోయింగ్ రివర్. ఆ రివర్ ట్రావెల్ అయిన లెంత్ మొత్తం అక్కడ వాటర్ ని ఎవరైతే యూజ్ చేస్తారో వైడ్ స్ప్రెడ్, దాన్ని మనము స్పేషియల్ పొల్యూషన్. ఒక సింగిల్ పాయింట్ లో గనక జరిగినట్లయితే పాయింట్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్తున్నాము. హ్యూజ్ ఏరియాలో గనక డిస్ట్రిబ్యూట్ అయినట్లయితే స్పేషియల్ ఎయిర్ పొల్యూషన్, స్పేషియల్ పొల్యూషన్. ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే పొల్యూషన్ కాజ్ చేసే సోర్స్ ఒక్కటే ఉంది. బెస్ట్ ఎగ్జాంపుల్, ఒక విలేజ్ లో ఒక సింగిల్ ఇండస్ట్రీ ఉంది, ఒకటే ఇండస్ట్రీ ఉంది విలేజ్ లో. ఆ విలేజ్ మొత్తంలో ఇంకా పొల్యూషన్ కాజ్ చేసే సోర్సెస్ ఏమీ లేవు, ఆ ఒక్క ఇండస్ట్రీ నుంచే పొల్యూటెంట్స్ వస్తున్నాయి, పాయింట్ ఎయిర్ పొల్యూషన్. అదే మనం సిటీ తీసుకుంటే, సిటీలో ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది, మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్, సో మచ్ ఎయిర్ పొల్యూటెంట్స్ రిలీజ్డ్, దట్ ఈస్ స్పేషియల్ ఎయిర్ పొల్యూషన్. క్లియర్? ఈ 5 టైప్స్ మనం ఇండివిడ్యువల్ గా ప్రతి దాని గురించి ఇండివిడ్యువల్ గా మనం మాట్లాడుతూ వెళ్దాం. కంప్లీటెడ్ రైటింగ్. సో వీటిలో ఏంటంటే ఇప్పుడు మనం చెప్పిన దాంట్లో వాటర్, ఎయిర్, నాయిస్ అండ్ సాయిల్ పొల్యూషన్, ఇవన్నీ కూడా సపరేట్ టాపిక్స్, సపరేట్ లెసన్స్ ఉన్నాయి. వీటన్నిటి గురించి సపరేట్ గా మనం మాట్లాడతాం. ఇండివిడ్యువల్ ఒక్కొక్కటి ఒక లెసన్ సిలబస్ లో మనకి. ఓకే, డీటెయిల్డ్ గా మాట్లాడదాం వాటి గురించి తర్వాత. రిమైనింగ్ టైప్స్ ఆఫ్ పొల్యూటెంట్స్ అంటే ఈ లిస్ట్ లో ఈ ఫస్ట్ 4 ఏవైతే ఉన్నాయో పొల్యూటెంట్స్ క్లాసిఫికేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం వాటర్ పొల్యూషన్ స్టార్ట్ చేస్తాం, తర్వాత ఎయిర్ స్టార్ట్ చేస్తాం, తర్వాత సాయిల్, తర్వాత నాయిస్. ఈ లిస్ట్ లో ఇలా డిస్కస్ చేస్తాము. కాబట్టి మిగిలిన వాటి గురించి ఇప్పుడు మాట్లాడదాం మనం. విల్ డిస్కస్ అబౌట్ రిమైనింగ్ నౌ. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే థర్మల్ పొల్యూషన్. థర్మల్ పొల్యూషన్ దేని వల్ల కాజ్ అవుతుంది? థర్మల్. చెప్పండి, థర్మల్ అంటే థర్మల్ ఈజ్ హీట్. సో ఇప్పుడు ఇండస్ట్రియల్ పవర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, థర్మల్ పవర్ ప్లాంట్స్. ఇండస్ట్రియల్ బాయిలర్ లోకి వాటర్ వెళ్ళి బాయిలర్ నుంచి వాటర్ బయటకు వస్తుంది, హాట్ వాటర్ బయటకు వస్తుంది. అలాగే థర్మల్ పవర్ ప్లాంట్స్ లో ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసేటప్పుడు, స్టీమ్ జనరేట్ చేయడం కోసం వాళ్ళు కోల్ యూజ్ చేస్తారు. ఆ తర్వాత థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి వచ్చిన స్టీల్ తర్వాత లిక్విడ్ గా కన్వర్ట్ అయ్యి
స్టీమ్ లిక్విడ్ గా కన్వర్ట్ అయ్యి హాట్ వాటర్ బయటికి రిలీజ్ అవుతుంది. సేమ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ లోను ఇండస్ట్రియల్ కూలింగ్ ఆపరేషన్స్ లోను హాట్ వాటర్ యూజ్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ హాట్ వాటర్ బయటకు వచ్చి వెన్ ఇట్ కెన్ కంబైన్ విత్ ఇది ఈ హాట్ వాటర్ ఏదైతే ఇండస్ట్రీస్ నుంచి థర్మల్ పవర్ ప్లాంట్స్ నుంచి న్యూక్లియర్ ప్లాంట్స్ నుంచి వస్తున్న వాటర్ ఏదైతే ఉందో హాట్ వాటర్ అది వచ్చి బయటికి వచ్చిన తర్వాత దగ్గరలో ఉన్న వాటర్ బాడీ అంటే పాండ్ కావచ్చు, లేక్ కావచ్చు, రివర్ కావచ్చు, లేదు వాళ్ళ సాయిల్లోకి వదిలేశారు. ఎర్త్ సర్ఫేస్ లోకి వెళ్తే లోపలికి వెళ్ళిపోతుంది. భూమి పొరల్లోకి వెళ్ళిపోయి లోపల ఉన్న సబ్ సర్ఫేస్ వాటర్, భూమి సాయిల్ అట్టడుగు పొరల్లో ఉన్న గ్రౌండ్ వాటర్ టేబుల్ సబ్ సర్ఫేస్ వాటర్ ని టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తుంది. దట్ ఇంక్రీజ్ ఆఫ్ వాటర్ టెంపరేచర్ దట్ ఈస్ కమ్స్ అండర్ థర్మల్ పొల్యూషన్. అలాగే ఇండస్ట్రియల్ చిమ్నీ ఉంది, ఇండస్ట్రియల్ స్టాక్. మీరు ఒక ఇండస్ట్రీ చూస్తే ఏదైనా సరే వాట్ ఎవర్ ద టైప్ ఆఫ్ ఇండస్ట్రీ, సో ఇది ఒక ఇండస్ట్రీ అనుకున్నట్లయితే ఇండస్ట్రియల్ షెడ్ అనుకున్నట్లయితే దీని పైనుంచి ఒక చిమ్నీ వస్తుంది బయటికి. ఇలాగా ఈ చిమ్నీలోంచి గ్యాసెస్ బయటకు వస్తాయి కదా, చిమ్నీలోంచి గ్యాసెస్ బయటకు వస్తాయి. సో ఈ బయటికి వచ్చే గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో వెరీ హై టెంపరేచర్ ఉంటుంది. హాట్ ఫ్యూమ్స్ ఆఫ్ ఎయిర్ బయటకు వస్తుంది ఇండస్ట్రియల్ చిమ్నీ నుంచి. సరౌండింగ్ ఉన్న టెంపరేచర్ వాట్ ఎవర్ ఇట్ మే బి దాన్ని పెంచుతుంది. దాన్ని ఆ సరౌండింగ్ టెంపరేచర్ ని హాట్ ఫ్యూమ్స్ ఆఫ్ ఎయిర్ అనేది పెంచుతుంది. సో ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ కారణం వలన సరౌండింగ్ అట్మాస్ఫిరిక్ ఎయిర్ టెంపరేచర్, నియర్ బై వాటర్ బాడీ వాటర్ టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వటాన్ని ఏమంటాం మనము? దట్ ఈజ్ కాల్డ్ యాజ్ థర్మల్ పొల్యూషన్. అంటే థర్మల్ పొల్యూషన్ 2 టైప్స్ లో, వాటర్ లో జరగచ్చు, లేకపోతే ఎయిర్ లో జరగచ్చు. ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ వాటర్, increase in temperature of water or air due to discharge of hot water, hot wastewater, not water actually, hot wastewater or hot air fumes from industries, thermal power plants, and nuclear reactors, nuclear plants causes thermal pollution, clear? థర్మల్ పొల్యూషన్ అంటే ఇదర్ వాటర్ కావచ్చు ఆర్ ఎయిర్ కావచ్చు. సో వాటర్ కి సంబంధించి థర్మల్ పవర్ ప్లాంట్స్ నుంచి బయటకు వచ్చే హాట్ వాటర్, న్యూక్లియర్ ప్లాంట్స్ నుంచి వచ్చే హాట్ వాటర్, ఇండస్ట్రియల్ కూలింగ్ ఆపరేషన్స్ నుంచి వచ్చే హాట్ వాటర్ ఇంక్రీజ్ ద టెంపరేచర్. అదే ఎయిర్కి వచ్చినప్పటికీ ఇండస్ట్రియల్ చిమ్నీ నుంచి వచ్చిన గ్యాస్ అది ఎంత ఎఫెక్ట్ ఏమీ కాజ్ అవ్వదు కదా, చెప్పండి. బికాస్ అట్మాస్ఫియర్ విల్ మోడిఫై టెంపరేచర్, cooling of air by atmosphere that will be modified, that is having a negligible effect. Thermal pollution on air having negligible effect because atmosphere can control it. No worries regarding it. Yes or no చెప్పండి. ఇండస్ట్రియల్ చిమ్నీ నుంచి ఎయిర్ గనక వచ్చినట్లయితే థర్మల్ పొల్యూషన్ ఆఫ్ ఎయిర్
has negligible effects. Of air has negligible effects. Negligible effects. But thermal pollution of water is more damaging. Thermal pollution of water. వాటర్ టెంపరేచర్ ని ఇంక్రీజ్ చేయటం వలన వాటర్ టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే వాటర్ లో ఉన్న ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతుంది. రివర్ లేదా లేక్ లో టెంపరేచర్ పెరగటం వలన అందులో ఉన్న ఫిషెస్, ఎక్వాటిక్ ఆర్గానిజమ్స్, ఎక్వాటిక్ ప్లాంట్స్, ఫ్లోరా అండ్ ఫానా, వాటి గ్రోత్, వాటి లైఫ్ థ్రెట్ ఉంటుంది, అంతే కదా. అండ్ ఇట్ కాజెస్ ఎన్ ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్, నేచర్స్ బ్యాలెన్స్ ని డిస్టర్బ్ చేస్తుంది. ఎస్, అట్మాస్ఫియర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ థర్మల్ రిజర్వాయర్. కరెక్ట్, వెరీ గుడ్ మల్లికార్జున్. అట్మాస్ఫియర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ థర్మల్ రిజర్వాయర్ కదా, కరెక్ట్. మనం ఏదైతే గ్యాసెస్ వాట్ ఎవర్ వీఆర్ రిలీజింగ్ ఎనర్జీ, ఆ ఎనర్జీని తీసుకొని మళ్ళీ గుడ్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీని థర్మల్ ఫామ్ లో ఎనర్జీని తీసుకొని మళ్ళీ గుడ్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీని ఇవ్వటమే అట్మాస్ఫియర్ ఒక నేచర్. కాబట్టి అట్మాస్ఫియర్ అనేది థర్మల్ రిజర్వాయర్. దట్ ఈస్ వై ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి నెగ్లిజిబుల్ ఎఫెక్ట్స్. ట్రూ మల్లికార్జున్, వెరీ గుడ్. థర్మల్ పొల్యూషన్ ఆఫ్ వాటర్. థర్మల్ పొల్యూషన్ ఆఫ్ వాటర్ ఈజ్ డ్యూ టు, దేనివల్ల కాజ్ అవుతుంది థర్మల్ పొల్యూషన్ ఆఫ్ వాటర్? థర్మల్ పొల్యూషన్ ఆఫ్ వాటర్ ఈజ్ డ్యూ టు ఇండస్ట్రియల్ కూలింగ్ ఆపరేషన్స్, industrial cooling operations, thermal power plants, industrial cooling operation, thermal power plants, nuclear reactors, even air conditioners in domestic that also release hot water, increased temperature water. సో వాటర్ థర్మల్ పొల్యూషన్ కాజ్ అవుతుంది, ఇండస్ట్రియల్ కూలింగ్ ఆపరేషన్, థర్మల్ పవర్ ప్లాంట్స్ అండ్ న్యూక్లియర్ రియాక్టర్. న్యూక్లియర్ రియాక్టర్స్ వలన కాజ్ అవుతుంది. సో దీని ఎఫెక్ట్స్ ఏంటి? ఎఫెక్ట్స్ టెంపరేచర్ పెరగటం వలన ఇంక్రీజ్డ్ వాటర్ టెంపరేచర్, ఏం చేస్తుంది? ఇంక్రీజ్డ్ వాటర్ టెంపరేచర్ సింపుల్ డ్యామేజెస్ అక్వాటిక్ లైఫ్ కదా. అందులో ఉన్న ఆ పర్టిక్యులర్ వాటర్ బాడీ రివర్ కావచ్చు, లేక్ కావచ్చు, ఇన్ డిశ్చార్జింగ్ వాటర్ బాడీ. మనం ఎక్కడైతే ఈ హాట్ వాటర్ ని రిలీజ్ చేస్తున్నామో ఆ డిశ్చార్జింగ్ వాటర్ బాడీలో ఉన్న మనం ఎక్కడైతే హాట్ వాటర్ ని రిలీజ్ చేస్తున్నామో ఆ డిశ్చార్జింగ్ వాటర్ బాడీలో ఉన్న ఎక్వాటిక్ లైఫ్ ఫిషెస్, ప్రాన్స్, ఫ్లోరా అండ్ ఆల్గే వాటి గ్రోత్ ని డ్యామేజ్ చేస్తుంది. రెడ్యూస్ ఆక్సిజన్ ఇన్ వాటర్, డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఇన్ వాటర్. ఇది ఇంపార్టెంట్ యాక్చువల్లీ. టెంపరేచర్ పెరిగితే ఏమవుతుంది? వాటర్ టెంపరేచర్ పెరిగితే, ఇది ప్రీవియస్ ఏపీపీఎస్సి క్వశ్చన్, సమ్మర్ సీజన్ లో డిజాల్వ్డ్ ఆక్సిజన్ వాటర్ లో ఏమవుతుంది అని అడిగారు. సమ్మర్ సీజన్ లో టెంపరేచర్ పెరగటం వలన వాటర్ లో డిజాల్వ్డ్ ఆక్సిజన్ తగ్గుతుంది. రెడ్యూస్డ్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఇన్ వాటర్. సో మెకానికల్ స్టూడెంట్స్ కి ఇది తెలిసి ఉండొచ్చు, యాక్చువల్లీ కెమికల్ స్టూడెంట్స్ కి. టెంపరేచర్ ఆఫ్ లిక్విడ్ పెరిగినప్పుడు ఏమవుతుంది? టెంపరేచర్ పెరిగితే సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాసెస్ ఇన్ లిక్విడ్,
సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాసెస్ ఇన్ లిక్విడ్, వాటర్ లో ఉన్న ఆక్సిజన్ గురించి మనం మాట్లాడుతున్నాము. డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంటే ఏంటంటే వాటర్ అనేది లిక్విడ్, ఈ వాటర్ లో ఉన్న లిక్విడ్ లో ఉన్న ఆక్సిజన్ గ్యాస్, 2 స్టేట్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. వాటర్ ఈజ్ లిక్విడ్ స్టేట్, వాటర్ లో ఉన్న ఆక్సిజన్ గేసియస్ స్టేట్. సో ఇప్పుడు మనం టెంపరేచర్ పెంచాము, టెంపరేచర్ పెంచడం వల్ల లిక్విడ్ డ్రాప్లెట్స్ ఏమవుతున్నాయి, దూరం దూరంగా జరుగుతున్నాయా లేదా? టెంపరేచర్ పెంచడం వల్ల లిక్విడ్ డ్రాప్లెట్స్ దూరం దూరంగా జరుగుతున్నాయా లేదా? అలా దూరం దూరంగా జరిగినప్పుడు అందులో ఉన్న గ్యాస్ పైకి వెళ్ళిపోతుంది కదా, అందులో లోపలికి వెళ్తుందా? సాల్యుబిలిటీ ఉంటుందా? సాల్యుబిలిటీ డిక్రీజ్ అవుతుంది. టెంపరేచర్ పెరిగినప్పుడు సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాసెస్ ఇన్ లిక్విడ్ డిక్రీజ్ అవుతుంది. సో డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఏమవుతుంది? ఆ కారణం వలన సాల్యుబిలిటీ డిక్రీజ్ అవటం వలన డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఇన్ వాటర్ అది కూడా డిక్రీజ్ అవుతుంది. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ ఆల్రెడీ ఏపీపీఎస్సీ ఎగ్జామ్ లో అడిగారు. ఇన్ సమ్మర్ సీజన్ ద వాటర్ టెంపరేచర్ ఇంక్రీజెస్, వాట్ హ్యాపెన్ టు డిజాల్వ్డ్ ఆక్సిజన్? డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఏమవుతుంది? సమ్మర్ సీజన్ లో వాటర్ టెంపరేచర్ పెరగడం వలన ఇట్ డిక్రీజెస్. క్లియర్? ఎస్. స్పేస్ బిట్వీన్ మాలిక్యూల్స్ ఏమవుతుంది? టెంపరేచర్ పెరిగితే దూరం దూరంగా జరుగుతాయి. స్పేస్ బిట్వీన్ లిక్విడ్ మాలిక్యూల్స్ ఇంక్రీజెస్. సో దాని వల్ల ఏమవుతుంది? గ్యాస్ విల్ ఎస్కేప్, గ్యాస్ లిక్విడ్ లోంచి బయటికి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఆక్సిజన్ అనేది గ్యాస్, ఆక్సిజన్ అనేది గ్యాస్, అది లిక్విడ్ లోంచి బయటికి వెళ్ళిపోతుంది. So that reduces dissolved oxygen in water. Also, it causes ecological imbalance. Ecological imbalance. ఎప్పుడైతే వాటర్ లో ఉన్న ఫ్లోరా ఫానా తగ్గిపోయినాయో, వాటర్ లో డిజాల్వ్డ్ ఆక్సిజన్ తగ్గిపోయిందో, సో ఎక్వాటిక్ యానిమల్స్ కావలసినన్ని ఎక్కువ ఉండట్లేదు. ఎకాలజీ ఎకోసిస్టమ్ లో ఇంబ్యాలెన్స్ క్రియేట్ అయింది కదా, ఎక్వాటిక్ యానిమల్స్ కావలసినన్ని ఉండట్లేదు. అప్పుడు ఏమవుతుంది? ఎకోసిస్టమ్ లో డ్యామేజ్ కాజ్ అవుతుంది. దాన్నే మనము ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ అని చెప్తున్నాము. ఇస్ ఇట్ క్లియర్? షల్ వి మూవ్ ఆన్ ఫ్రమ్ హియర్? సో దీన్ని ఎట్లా కంట్రోల్ చేస్తాం మనము? హౌ కంట్రోల్ ఆఫ్ థర్మల్ పొల్యూషన్. మరి థర్మల్ పొల్యూషన్ ని ఎలా కంట్రోల్ చేస్తాము? హౌ కెన్ వి కంట్రోల్ ద థర్మల్ పొల్యూషన్? బై ప్రొవైడింగ్. థర్మల్ పొల్యూషన్ ని కంట్రోల్ చేయాలంటే డైరెక్ట్ గా హాట్ వాటర్ ని రిలీజ్ చేయకుండా, ఇండస్ట్రీ లోపలే, థర్మల్ పవర్ ప్లాంట్ లోపలే కూలింగ్ పాండ్స్ పెట్టాలి, లేకపోతే కూలింగ్ టవర్స్ ప్లేస్ చేయాలి. ఫస్ట్ అంటే వాటర్ టెంపరేచర్ ని మనము రెడ్యూస్ చేయాలి. వేర్? ఎక్కడ? బయటికి రిలీజ్ చేసిన తర్వాత కాదు. ఆ హాట్ వాటర్ ఇంక్రీజ్డ్ టెంపరేచర్ క్యారింగ్ వాటర్ ని బయటికి రిలీజ్ చేయటానికంటే ముందే ఇండస్ట్రీలోనే ఒక కూలింగ్ టవర్, ఇండస్ట్రీలోనే ఒక కూలింగ్ పాండ్ క్రియేట్ చేసి ఫస్ట్ వాటర్ ఇండస్ట్రీ, విత్ ఇన్ ఇండస్ట్రీ హాట్ వాటర్ కూలింగ్ టవర్ లోకి వెళ్తుంది. కూలింగ్ టవర్ లో టెంపరేచర్ ని రెడ్యూస్ చేసుకుంటుంది, అక్కడి నుంచి బయటికి రిలీజ్ చేస్తుంది. అంటే సో దిస్ ఈజ్ ఇండస్ట్రీ. సో ఈ ఇండస్ట్రీ నుంచి ఏమొస్తుంది మనకి? హాట్ వాటర్, ఇంక్రీజ్డ్ టెంపరేచర్ వాటర్. మనం జనరల్ గా ఏం చేస్తున్నాము? దాన్ని డైరెక్ట్ గా ఈ హాట్ వాటర్ ని నియర్ బై వాటర్ బాడీకి రిలీజ్ చేసేస్తున్నాం. ద హాట్ వాటర్ ఈజ్ రిలీజ్డ్ డైరెక్ట్లీ ఇంటూ నియర్ బై వాటర్ బాడీ. కాబట్టి అప్పుడు వాటర్ బాడీ ఏమవుతుంది? డ్యామేజ్ కి కాజ్ అవుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ send this to కూలింగ్ టవర్. ఈ హాట్ వాటర్ ని విత్ ఇన్ ఇండస్ట్రీలో కూలింగ్ టవర్ కి పంపించండి.
కూలింగ్ టవర్ కి పంపించిన తర్వాత టెంపరేచర్ రెడ్యూస్ అవుతుంది కదా. ఇక్కడ కూలింగ్ టవర్ ఏం చేస్తుంది? కూలింగ్ టవర్ రెడ్యూస్ ద టెంపరేచర్. అప్పుడు నెక్స్ట్ ఆ తర్వాత దెన్ కూలింగ్ టవర్ నుంచి వాటర్ బాడీకి పంపించండి. సో ఇలా జరిగినప్పుడు థర్మల్ పొల్యూషన్ జరుగుతుంది. హాట్ వాటర్ డైరెక్ట్ గా వెళ్ళినప్పుడు థర్మల్ పొల్యూషన్ జరుగుతుంది. నో థర్మల్ పొల్యూషన్ కదా. కూలింగ్ టవర్ నుంచి వచ్చిన వాటర్ వలన, వాటర్ బాడీలో రిలీజ్ చేయటం వలన ఏమైనా థర్మల్ పొల్యూషన్ జరిగిందా? ఇక్కడ దెర్ ఈజ్ నో థర్మల్ పొల్యూషన్ కదా. సో అది ఏదైనా కావచ్చు, కూలింగ్ పాండ్ కావచ్చు, కూలింగ్ టవర్ కావచ్చు, లేకపోతే హీట్ ఎక్స్చేంజర్ కూడా తీసుకోవచ్చు మీరు. యూ కెన్ యూజ్ ఎనీథింగ్. కూలింగ్ పాండ్, కూలింగ్ టవర్ ఆర్ హీట్ ఎక్స్చేంజర్స్ యూజ్ చేయండి. కూలింగ్ పాండ్, కూలింగ్ టవర్, హీట్ ఎక్స్చేంజర్స్ యూజ్ చేయండి. సో వీటిని పెట్టండి. హాట్ వాటర్ విల్ గో టు ఎయిదర్ కూలింగ్ టవర్ ఆర్ కూలింగ్ పాండ్ ఆర్ హీట్ ఎక్స్చేంజర్. రెడ్యూస్ ద టెంపరేచర్, నార్మల్ వాటర్ టెంపరేచర్ కి తీసుకురండి. నార్మల్ వాటర్ టెంపరేచర్ తీసుకొచ్చి వాటర్ బాడీలోకి ట్రాన్స్మిట్ చేయండి. దెన్ థర్మల్ పొల్యూషన్ విల్ బి కంట్రోల్. క్లియర్? అయిపోయింది అనుకుంటున్నా రాయటం. కంప్లీట్ అయినా? చలో నెక్స్ట్ రేడియో యాక్టివ్ పొల్యూషన్. రేడియో యాక్టివ్ పొల్యూషన్. సో ఇక్కడ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ద మోస్ట్ డామేజింగ్ ఎలిమెంట్స్ కదా. రేడియో యాక్టివ్ సబ్స్టెన్సెస్ ఆర్ ద మోస్ట్ హార్మ్ఫుల్ రేడియేషన్. సో రేడియో యాక్టివ్ సబ్స్టెన్సెస్ అనేవి మోస్ట్ హార్మ్ఫుల్ రేడియేషన్. సో ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ? న్యూక్లియర్ రియాక్టర్స్ నుంచి, అటామిక్ పవర్ ప్లాంట్స్ నుంచి, న్యూక్లియర్ టెస్టింగ్ ల్యాబొరేటరీ నుంచి, రేడియో యాక్టివ్ వేస్ట్ జనరేషన్ హాస్పిటల్, బయోమెడికల్ ఇండస్ట్రీస్, వీటి నుంచి మనకి రేడియేషన్స్ రిలీజ్ అవుతున్నాయి. లేదంటే రేడియో యాక్టివ్ సాలిడ్ వేస్ట్ రిలీజ్ అవుతుంది. లేదంటే రేడియో యాక్టివ్ కెమికల్స్ పొల్యూటెడ్ ఇన్ టు వాటర్ లోకి థోరియం అనే రేడియో యాక్టివ్ కెమికల్ వెళ్తోంది. సో ఇటువంటి రేడియో యాక్టివిటీస్ కాజ్ అవ్వటం వలన, ఐ రిపీట్ మళ్ళీ చెప్తున్నా, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కావచ్చు, న్యూక్లియర్ రియాక్టర్స్, అటామిక్ రియాక్టర్స్, వీటి వలన కావచ్చు, అటామిక్ ఎనర్జీ, న్యూక్లియర్ ఎనర్జీ తయారు చేస్తున్నారు కదా. ఇప్పుడు రీసెంట్ హాట్ టాపిక్ ఏంటి? కంట్రీస్ మధ్య వారి న్యూక్లియర్ వార్స్, న్యూక్లియర్ వెపన్స్ మధ్య వార్ జరిగే ఛాన్సెస్ ఉందని చెప్పుకున్నాము. ఆ న్యూక్లియర్ ఎనర్జీ జనరేషన్, ఎనర్జీ స్టోరేజ్ అండ్ కన్వర్షన్ ప్రాసెస్ లో, లేదా బయోమెడికల్ ఎక్విప్మెంట్ ఇండస్ట్రీ, హాస్పిటల్స్ లోని క్యాన్సర్ ట్రీట్మెంట్ టైంలో కూడా రేడియేషన్స్ రిలీజ్ అవుతాయి. అంతెందుకు, మీరు ఎక్స్రేస్ తీసుకోవడానికి వెళ్తారు, ఎక్స్రే యూనిట్ కి, డయాగ్నోస్టిక్ ల్యాబ్ కి, మిమ్మల్ని లోపలికి రానివ్వరు అక్కడ. ఎందుకంటే ఎవరికైతే ప్రాబ్లం ఉందో వాళ్ళు వెళ్ళి ఒక తక్కువ టైము, నాట్ మోర్ దాన్ 5 minutes దే కెన్ ఎక్స్పోజ్ టు దట్ మిషన్. కానీ నార్మల్ పర్సన్స్ ఊరికే వెళ్ళి అక్కడ ఉండి ఎక్కువసేపు ఉండటం వలన ఆ ఎక్స్ రేడియేషన్ మన బాడీలోకి వెళ్తుంది. అది డామేజింగ్ రేడియేషన్. సో వీటన్నిటి సోర్సెస్ వలన హార్మ్ఫుల్ రేడియో యాక్టివ్ సబ్స్టెన్సెస్ నేచర్ లో ఫ్రీగా ట్రావెల్ చేస్తున్నాయి, వాటర్ లో ట్రావెల్ చేస్తున్నాయి, సాలిడ్ వేస్ట్ లో కూడా కొంత రేడియో యాక్టివ్ మెటీరియల్స్ వస్తున్నాయి. సో ఇవన్నీ ఏం చేస్తున్నాయి హ్యూమన్స్ కి? దే విల్ కాజ్ క్యాన్సర్. రేడియో యాక్టివ్ సబ్స్టెన్సెస్ ప్రైమరీలీ రెస్పాన్సిబుల్ టు ఇంపార్ట్ ద క్యాన్సర్. మనం చదువుతాం యాక్చువల్ గా ఓజోన్ హోల్ పడుతోంది, డైరెక్ట్ గా అల్ట్రావైలెట్ లైట్ రేడియేషన్ వితౌట్ ఓజోన్ లేయర్ ని ఇంటరాక్ట్ అవ్వకుండా సోలార్ రేడియేషన్ నుంచి డైరెక్ట్ గా యూవీ రేడియేషన్ భూమి మీదకి వస్తుంది. దానివలన స్కిన్ క్యాన్సర్ కాజ్ అవుతుంది. సో రేడియేషన్ ఎఫెక్ట్ అది. ఆ రేడియేషన్ ఎఫెక్ట్ వలన జెనెటిక్ మోడిఫికేషన్స్ వస్తున్నాయి హ్యూమన్ బాడీలో.
హ్యూమన్ డిఎన్ఏలో చేంజెస్ జరుగుతున్నాయి, రేడియేషన్ సిక్నెస్ కాజ్ అవుతుంది, అన్క్యూరబుల్ హెల్త్ హ్యాజర్డ్స్, అంటే వాడికి ట్రీట్మెంట్ కూడా ఉండదు. జెనెటిక్ మోడిఫికేషన్, జెనెటిక్ డిఫెక్ట్స్ జరిగినప్పుడు అన్క్యూరబుల్ రేడియేషన్ సిక్నెసెస్ వచ్చి డ్యామేజ్ చాలా హ్యూజ్ గా జరుగుతుంది అనమాట. మోస్ట్ డేంజరస్ ఎయిర్ పొల్యూషన్, హెవీ పొల్యూషన్, హెవీ డేంజరస్ ఎయిర్ పొల్యూషన్. ఓకే, సో ఏం చెప్తున్నామంటే పొల్యూషన్ కాజ్డ్ బై radiations released from, pollution caused by radiations released from nuclear power plants, nuclear or atomic reactors, nuclear or atomic reactors, కాస్ట్ చేస్తాయి కదా అటామిక్ రియాక్టర్స్, న్యూక్లియర్ రియాక్టర్స్, రేడియో యాక్టివ్ టెస్టింగ్ ఆర్ డయాగ్నోసిస్, అంటే మన ఎక్స్రే ల్యాబ్ టెస్టింగ్ అని చెప్తున్నాం కదా, ఎక్కడ జరుగుతుంది టెస్టింగ్, రేడియో యాక్టివ్ టెస్టింగ్, డయాగ్నోసిస్ ఎక్స్రే ల్యాబొరేటరీ, ఎక్స్రే ల్యాబొరేటరీలో జరుగుతోంది, ఆర్ బయోమెడికల్ వేస్ట్, బయోమెడికల్ వేస్ట్, దీని వలన పొల్యూషన్ కాజ్ అవుతుంది. న్యూక్లియర్ రియాక్టర్స్ వలన, అటామిక్ రియాక్టర్స్ వలన, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ వలన, రేడియో యాక్టివ్ సాలిడ్ వేస్ట్ వలన, బయోమెడికల్ వేస్ట్ వలన, న్యూక్లియర్ టెస్టింగ్ ఆర్ ల్యాబొరేటరీస్ లో జరగటం వలన రేడియో యాక్టివ్ పొల్యూషన్. సో ఎఫెక్ట్స్ ఏంటి? ఇట్ ఈస్ మోస్ట్ డ్యామేజింగ్. మిగిలినవన్నీ క్యూరబులే, మిగిలిన పొల్యూషన్స్ అన్ని ఈజీలీ వీ కెన్ కంట్రోల్ ఇట్, బట్ ఇట్ ఈస్ ఏ మోస్ట్ డ్యామేజింగ్ పొల్యూషన్, మోస్ట్ డేంజరస్ డ్యామేజింగ్ పొల్యూషన్ ఇది రేడియో యాక్టివ్ పొల్యూషన్ అనేది. సో వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్? ఎఫెక్ట్స్ వచ్చినప్పటికీ క్యాన్సర్ కాజ్ అవుతుంది, జెనెటిక్ డిఫెక్ట్స్ కాజ్ అవుతున్నాయి, జెనెటిక్ డిఫెక్ట్స్, అన్క్యూరబుల్ రేడియేషన్ డ్యామేజ్, అంటే ఇంక దానికి ట్రీట్మెంట్ ఏం లేదు, అన్క్యూరబుల్ అని చెప్తున్నాం మనము, అన్క్యూరబుల్ రేడియేషన్ డ్యామేజ్ అని చెప్తున్నాము, దాన్నే రేడియేషన్ సిక్నెస్. अनक्यूरेबल रेडिएशन डैमेज के रेडिएशन सिकनेस damages brain and nervous system, damages brain and nervous system, damages brain and nervous system. మరి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ లో ఇప్పుడు డౌట్ వస్తుంది మీకు, ఇంత డ్యామేజ్ కాజ్ అవుతున్నప్పుడు ఎక్స్రే ల్యాబ్స్ లో పనిచేసే వాళ్ళకి, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, అటామిక్ రీసెర్చ్, న్యూక్లియర్ రీసెర్చ్, ఇప్పుడు ఎన్పిసిఐఎల్ ఉంది, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి అందులో, ఎన్పిసిఐఎల్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. అలాగే ప్రతి రీసెర్చ్ హై ఎండ్ డిఆర్డిఓ బార్క్ ఇస్రోలో కూడా న్యూక్లియర్ పవర్ ల్యాబ్స్ ఉంటాయి, న్యూక్లియర్ రియాక్టర్స్ మీద రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది, అటామిక్ రీసెర్చ్ మీద బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, అటామిక్ రియాక్టర్స్ ఉంటాయి. మరి సైంటిస్టులు, నార్మల్ సైంటిస్టులతో పాటు రిమైనింగ్ పీపుల్ దే ఆర్ వర్కింగ్ నా రియాక్టర్స్ తో పాటు, మరి వాళ్ళకి డ్యామేజ్ కాజ్ అవ్వకుండా సపరేట్ న్యూక్లియర్ ప్రొటెక్టింగ్ షీల్డ్స్ ఉంటాయి, అవి వేర్ చేసే వాళ్ళు లోపలికి వెళ్ళాలి ల్యాబ్ లోకి. సో దిస్ ఈస్ ద నెక్స్ట్ డౌట్ కదా. ఇప్పుడు మనం వీటన్నిటి వలన రేడియేషన్ వస్తుంది, ఆ రేడియేషన్ వలన హ్యూమన్ లైఫ్ కి థ్రెట్ ఉంది, మోస్ట్ డ్యామేజింగ్
దాన్ని మనం క్యూర్ కూడా చేయలేమని చెప్తున్నాము. మరి అలాంటప్పుడు ఈ ఎక్స్రేస్ లోను, బయోమెడికల్ ఆపరేషన్స్ లోను, క్యాన్సర్ ట్రీట్మెంట్ లో, రేడియేషన్ థెరపీలో వర్క్ చేస్తారు. అలాగే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, ఎన్పిసిఎల్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ లో వర్క్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి? అదే కదా డౌట్ నెక్స్ట్. సో దాన్ని కంట్రోల్ చేయటానికి దే హ్యావ్ స్ట్రిక్ట్ సేఫ్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్. దే హ్యావ్ ఏ డ్రెస్ కోడ్. వాళ్ళకి సంబంధించి స్పెసిఫిక్ షీల్డ్ ఉంటుంది, ఆ రేడియేషన్ ని బాడీలోకి వెళ్ళనివ్వకుండా ఆపే షీల్డింగ్ మెటీరియల్ కవర్ ఉంటుంది, డ్రెస్ కవర్. సో రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఏవి వేరు చేయొచ్చు, ఏవి వేరు చేయకూడదు అని చెప్పేసి. సో అదే నెక్స్ట్ మనకి కంట్రోల్ మెజర్స్. కంట్రోల్ మెజర్స్ ఏంటి? కంట్రోల్ మెజర్స్, వాట్ ఆర్ కంట్రోల్ మెజర్స్? ఫస్ట్ వన్, షీల్డింగ్. షీల్డింగ్. సో స్పెసిఫిక్ కోట్, రియాక్టర్ రేడియేషన్ నుంచి ప్రొటెక్ట్ చేయగలిగిన, స్పెసిఫిక్ కోట్, డ్రెస్, దాన్నే మనము షీల్డింగ్ అని చెప్తున్నాము, స్పెసిఫిక్ కోట్ అన్నమాట. దెన్ ప్రాపర్ సేఫ్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ప్రాపర్ సేఫ్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ప్రాపర్ సేఫ్టీకి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, బయటికి రేడియో యాక్టివ్నెస్ వెళ్లకుండా ప్రాపర్ డిస్పోజల్. ఆ రేడియో యాక్టివ్ వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్ గా డిస్పోజ్ చేయటానికి, ప్రాపర్ డిస్పోజల్ ఆఫ్ రేడియో యాక్టివ్ వేస్ట్. రేడియో యాక్టివ్ వేస్ట్ అంటే ఎక్కడ పడితే అక్కడ రేడియో యాక్టివ్ వేస్ట్ ని బయటికి రిలీజ్ చేయకుండా, ఇప్పుడు ఇండస్ట్రీస్ నుంచి వేస్ట్ వాటర్ డైరెక్ట్ గా రివర్ లో పంపిస్తున్నాం మనం. ఇండస్ట్రియల్ చిమ్నీ నుంచి పొల్యూటెంట్ డైరెక్ట్ గా ఎయిర్ లో వదిలేస్తున్నాము. అలా కాకుండా అటామిక్ రియాక్టర్స్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, వీటి నుంచి వచ్చే రేడియో యాక్టివ్ వేస్ట్ ని ప్రాపర్ రూల్స్ రెగ్యులేషన్ తోటి ప్రాపర్ గా డిగ్రేడ్ చేసిన తర్వాత బయటికి రిలీజ్ చేయాలి. ప్రాపర్ డిస్పోజల్ ఆఫ్ రేడియో యాక్టివ్ వేస్ట్. సో దీస్ ఆర్ కంట్రోల్ మెజర్స్. సో బై దిస్ we conclude today's session. Tomorrow ఆ రిమైనింగ్ స్మాల్ క్లాసిఫికేషన్స్ కంప్లీట్ చేసి రేపు విల్ స్టార్ట్ విత్ వాటర్ పొల్యూషన్. చెప్పండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా వాళ్ళ సెషన్ లో? యూ హ్యావ్ ఎనీ క్వెరీస్, యూ వాంట్ టు ఆస్క్ సంథింగ్, యూ హ్యావ్ ఎనీ డౌట్స్? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, చాలా మంది స్టూడెంట్స్ కు ఉన్న డౌట్, ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఎగ్జామ్ ఏదైతే ఉందో, మనం ఈ సిలబస్ ఏదైతే ఉందో, ఈ సిలబస్ కి మేము ప్రిపేర్ అయితే రిసోర్సెస్ ఏంటి, బుక్ ఏంటి, నెక్స్ట్ టెస్ట్ సిరీస్ ఏంటి? టెస్ట్ సిరీస్ మనం రిలీజ్ చేస్తాము. అండ్ రిసోర్సెస్ వచ్చినప్పటికి ఇప్పుడు రాసిన నోట్స్ ఇది మోర్ దాన్ ఎనఫ్. ఇంకా టెక్స్ట్ బుక్స్ కావాలంటే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ లో మీకు 8th స్టాండర్డ్ నుంచి 12th స్టాండర్డ్, ఎన్సీఆర్టీ 11th అండ్ 12th స్టాండర్డ్ సిలబస్ లో మీకు పీడిఎఫ్స్ దొరుకుతాయి. గూగుల్లో చూసుకోండి, కొట్టండి పొల్యూషన్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ పీడిఎఫ్ అని, పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. అది డౌన్లోడ్ చేసుకుని మీరు చదువుకోవచ్చు. కానీ అంత డెప్త్ అవసరం లేదు. ప్రీవియస్ క్వశ్చన్స్ చూసినట్లయితే, ప్రీవియస్ క్వశ్చన్స్ సింపుల్ అండ్ సిల్లీ, ఈజీ, స్ట్రైట్ అవే క్వశ్చన్స్ ఓన్లీ. ఎక్కువ టెన్షన్ పెట్టే క్వశ్చన్స్ ఏమి లేవు. 1 లైనర్ క్వశ్చన్స్, ఈజీ పీజీ క్వశ్చన్స్ ఉన్నాయి మీకు. సో కాబట్టి నర్వస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ థియరీ సరిపోతుంది. బేసిక్ పొల్యూషన్ ఆస్పెక్ట్స్, బేసిక్ కామన్ సెన్స్, అంటే నాట్ ఓన్లీ దిస్ సబ్జెక్ట్, మొత్తం ఓవరాల్ పేపర్ గురించి, రిసోర్సెస్ గురించి, ఎక్కడ చదువుకోవాలి, ఏం చదువుకోవాలి, దీని గురించి మీరు ఎక్కువ టెన్షన్ పడద్దు. మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్, నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ మేము ప్రొవైడ్ చేస్తాము. దాని గురించి మీరు టెన్షన్ పడద్దు. మీరు టెన్షన్ పడాల్సింది పేపర్ 1 జనరల్ స్టడీస్. దాంట్లో మాక్సిమం మార్క్స్ ఎవరైతే తెచ్చుకుంటారో వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఈ పేపర్ 2 నియర్ బై స్టూడెంట్స్ దే కెన్ రైట్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్, అండ్ అంత కష్టమైంది కాదు.
కానీ పేపర్ 1 స్కోరింగ్ ఎక్కువ చేయగలిగితే యూ హ్యావ్ ఎన్ ఎడ్జ్ టువర్డ్స్ యువర్ ప్రిపరేషన్. పేపర్ 2 గురించి మాది రెస్పాన్సిబిలిటీ. పేపర్ 1 స్కోరింగ్ మీరు చూసుకోండి, ఆటోమేటిక్ గా జాబ్ కొట్టచ్చు మీరు. ఓకే, ఇనీషియల్లీ విల్ టేక్ డైలీ 1.5 hour, వీక్లీ 4 days. ఫ్రైడే, సాటర్డే, సండే మీరు రివిజన్ చేసుకోవటానికి, అలాగే జనరల్ స్టడీస్ చదువుకోవటానికి మీకు టైం ఇస్తున్నాము. ఆల్రెడీ ఫ్లూయిడ్ మెకానిక్స్ ఉంది కోర్సు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ అటెండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్ రికార్డెడ్ వీడియోస్ ఆల్రెడీ పెట్టేశాం మేము. సో ఆ రికార్డెడ్ వీడియోస్ మీరు చూసుకోవచ్చు. ఇంకా ఎక్స్ట్రా అవర్స్ మీరు స్పెండ్ చేయాలనుకుంటే, సో మీకు ఫ్లో వచ్చి మీరు ఇందులోకి ఓకే వీఆర్ అడ్జస్టింగ్ టు మోర్ నెంబర్ ఆఫ్ అవర్స్ అని అనుకున్నప్పుడు ఒక 10 days 15 days తర్వాత నెంబర్ ఆఫ్ అవర్స్ పెంచుతాము. క్వశ్చన్ సాల్వింగ్ సెషన్స్ కూడా యాడ్ చేస్తూ వెళ్తాము. ఓకే, సిలబస్ విల్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ బిఫోర్ యువర్ నోటిఫికేషన్. మాక్సిమం వి ట్రై టు ఫినిష్ ద సిలబస్ బిఫోర్ యువర్ నోటిఫికేషన్. అంటే చాలా మంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే సిలబస్ కంప్లీషన్, కోర్స్ కంప్లీషన్ వెనకాల పరిగెట్టి అయిపోయిన దాన్ని బాగా రివైజ్ చేయరు. ప్లీజ్ ఫోకస్ ఆన్ రివిజన్. మీరు ఏదైతే చదువుతున్నారో దాన్ని బాగా నేర్చుకోండి. సిలబస్ కంప్లీషన్, కోర్స్ కంప్లీషన్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ అవర్స్. ఓకే, మేము తీసుకుంటాం ఆ బాధ్యత. కోర్స్ కంప్లీషన్, సిలబస్ కంప్లీషన్ బాధ్యత మాది. మీ ఫోకస్ అంతా మేము చెప్పిన కాన్సెప్ట్ ని బాగా నేర్చుకొని ఎక్కువ సార్లు రివైజ్ చేసి స్టోరేజ్ చేసుకోవాలి. థియరీ చాలా ఉంటుంది, ఇది స్టార్టింగే కదా. లాట్ ఆఫ్ థియరీ కాన్సెప్ట్స్ వస్తాయి మీకు. వాటన్నిటిని గుర్తు పెట్టుకోవాలంటే చాలా సార్లు చదవాలి. అది చేయండి మీరు. సిలబస్ కంప్లీషన్, కోర్స్ కంప్లీషన్ వీఆర్ ట్రైంగ్ టు ఫినిష్ బిఫోర్ నోటిఫికేషన్ ఆర్ నోటిఫికేషన్ వచ్చిన ఒక 10 days లోపు 15 days లోపు కంప్లీట్ చేయగలుగుతాం. ఓకే, still if you want to talk, if you want to discuss anything, this is my mobile number. Okay, you can contact me. Okay, thank you guys. We'll continue tomorrow.